ఆ టీమ్మేట్స్ కానీ ఆ టీంకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక చేసినప్పుడు అరే వీళ్ళని ఏ ప్రాతిపదికన చేశారు అంటే వాళ్ళ వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చేశారా, పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేశారా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత జాగ్రత్తగా విశ్లేషిస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. టీం ఎంపిక చేసినప్పుడు ఏ విషయాలు కోరుకుంటున్నారు, ఏ ప్రాతిపదికన చేసి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది, అది క్రికెట్ టీం అయినా, ఏ టీం అయినా, పొలిటికల్ టీం అయినా, లేదా పొలిటికల్కి సంబంధించి ఇచ్చే పదవుల్లో అయినా సరే ఎంపిక చేసిన అభ్యర్థుల్ని మనం జాగ్రత్తగా విశ్లేషించినప్పుడు ఒక పార్టీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ పార్టీ ఏం కోరుకుంటోంది, ఆ పార్టీ ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ పంపించాలనుకుంటుంది అన్నది ఎంపిక చేసిన పేర్లను బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లని అనౌన్స్ చేశారు. ఇక ముందుగా తెలంగాణ రాష్ట్రం చూసి మనం ఏపీకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5 స్థానాలకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లలో కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించింది. అందులో అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. అసలు ఈ పేర్లు చూసినప్పుడు చాలా అనూహ్యంగా పేర్లని అందరూ ఆశ్చర్యపోయారు నిన్న ఒక రకంగా అనౌన్స్ చేసిన తర్వాత. ఎందుకంటే ప్రచారంలో గత 10-15 రోజుల నుంచి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఒక అద్దంకి దయాకర్ పేరు మినహా విజయశాంతి పేరు, శంకర్ నాయక్ పేరు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అద్దంకి దయాకర్కి సరే టికెట్ వదులుకున్నారు, చాలా మొదటి నుంచి కష్టపడ్డారు, చాలా పార్టీలో అతనికి స్థానం కల్పించాలి ఆయనకున్నటువంటి సామాజిక వర్గ నేపథ్యంలో ఇలా అందరూ అనుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా పట్టుబట్టి ఆయనకి అలాట్ చేయించారన్న చర్చ ఉంది. ఇక విజయశాంతి యాక్చువల్గా ఎలక్షన్స్కి ముందే ఆవిడ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ ఉంటారు, క్యాంపెయిన్లో కూడా పెద్ద పార్టిసిపేట్ చేసింది ఏం లేదు. కానీ మరి అటు పార్టీలో సెంట్రల్లో ఉన్నటువంటి అధిష్టానం దగ్గర ఉన్నటువంటి పలుకుబడి నేపథ్యంలో వచ్చిందని ఒక చర్చ ఉన్నప్పటికీ కూడా మహిళా కోటా కింద వచ్చిందని ఇంకొక చర్చ. ఎనీవేస్, శంకర్ నాయక్ విషయానికి వస్తే నల్గొండలో అసలు చాలా గ్రౌండ్ లెవెల్లో కష్టపడిన పేరుంది. పార్టీ బలోపేతానికి కష్టపడి ఎప్పుడూ కూడా ఏ పదవి ఆశించకుండా నిజాయితీగా పనిచేశారన్న పేరు నేపథ్యంలో ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆయన కేటాయించారు. అలాగే బీఆర్ఎస్కి దాసో శ్రవణ్ అనౌన్స్ చేశారు, సిపిఐకి ఒకటి వెళ్ళింది, ఒక 5 స్థానాలు. మొత్తంగా అటు చూస్తే మాత్రం కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి గారి మార్క్ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఒక విజయశాంతి మినహా అద్దంకి దయాకర్ కానీ శంకర్ నాయక్ విషయంలో కానీ. ఇది తెలంగాణ రాష్ట్రం. ఏపీ విషయానికి వద్దాం. ఏపీ విషయంలో కూడా 5 ఎమ్మెల్యే స్థానాలకి సంబంధించి గత 10-15 రోజుల నుంచి బోలెడు పేర్లు, ఇదిగో దేవినేని ఉమ అంట, వర్మ అంట, వంగవీటి రాధ అంట, ఇలా కొంతమందికి రెన్యువల్ చేస్తారంట, సీనియర్లు ఎవరైతే టికెట్లు వదిలేసుకున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారంట. అసలు ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, వాట్సాప్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్, ట్విట్టర్, ఇదిగో వీళ్ళేనంట, కాసేపట్లో అనౌన్స్మెంట్, రకరకాల పేర్లు వచ్చాయి, చర్చలో ఉన్నాయి, అందరి నోళ్లలో నానే. కానీ అనౌన్స్ చేసిన పేర్ల విషయానికి వస్తే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే అనూహ్యంగా బీజేపీకి ఒకటి ఇచ్చారు. అయితే ఆల్రెడీ ఒకటి జనసేనకి ఇచ్చిన దాంట్లో నాగబాబు గారు నామినేషన్ వేసేశారు జనసేన నుంచి. సో ఈ 4 టీడీపీకి వస్తాయి, ఇదిగో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కష్టపడ్డారు, ఇలా రకరకాల పేర్లు చర్చల్లో వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా అది బీజేపీ కేటాయించాల్సి వచ్చింది. అయితే వాళ్ళు పేర్లు ఇంకా ప్రకటించలేదు, ఆ పేరు ఎవరికి వస్తుంది అని. ఆల్రెడీ సోమవీర్రాజు గారు ఏపీ అధ్యక్షుడిగా బీజేపీకి చేస్తున్న నేపథ్యంలో మరి ఆయనకి ఇస్తారా, లేకపోతే పివిఎన్ మాధవ్ పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తోంది, ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీగా చేస్తున్నారు, మరి ఈసారి ఇస్తారా, లేదా బీజేపీకి సంబంధించి కోట వెంకట సత్యనారాయణ గారి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది, ఆయన కొంత క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమైనా ఇస్తారా, ఇలా రకరకాల పేర్లు సోషల్ మీడియాలో ఉన్నాయి. సరే, అది బీజేపీ చెప్తుంది ఏమిటి అనే సస్పెన్స్కి తెరదించుతుంది. టీడీపీ విషయానికి వద్దాం. టీడీపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది ఇక్కడ మనం గమనిస్తే 2 బీసీ, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చారు. బీటీ నాయుడు, బీద రవిచంద్ర, అలాగే కావలి గ్రీష్మకు టికెట్లను ఖరారు చేశారు. ఇక కావలి గ్రీష్మ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గారి కుమార్తె. ఆల్రెడీ మొన్న కూడా కార్పొరేషన్ అనౌన్స్ చేసినప్పుడు ఆవిడకి కార్పొరేషన్ అనౌన్స్ చేశారు. బట్ అనూహ్యంగా మరి క్రియాశీలకంగా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో అనేక సందర్భాల్లో పోరాటాలు చేసి ఎదిరించిన ట్రాక్ రికార్డ్ కావలి గ్రీష్మకు ఉంది. కాబట్టి దాంతోపాటుగా సామాజిక వర్గం పెద్దపీట వేయాల్సిన ఆవశ్యకత కూడా కనిపించింది. కాబట్టి కావలి గ్రీష్మ ఎంపిక కనిపిస్తోంది. బీద రవిచంద్ర విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో చాలా క్రియాశీలకంగా ఉంటారు. కావలి నియోజకవర్గం టికెట్ని ఆయన త్యాగం చేసే నేపథ్యంలో
సో క్షేత్రస్థాయిలో పోరాడి ఎక్కడా కూడా పార్టీ లైన్ క్రాస్ అవ్వకుండా విధేయత చూపించిన నేపథ్యంలో ఆయనకి టికెట్ ఖరారైనట్టుగా వినిపిస్తోంది. ఇదే కాకుండా బీటీ నాయుడు యాక్చువల్గా కర్నూలులో చాలా సీనియర్ మోస్ట్ నాయకులు, ఆయన కూడా బీటీ నాయుడుకి కొనసాగించారు. అంటే ఆల్రెడీ ఉంది, దాన్ని రెన్యువల్ చేసిన పరిస్థితి. అయితే వీరికి సంబంధించి కొంత సోషల్ మీడియాలో చర్చ కూడా కొనసాగుతోంది. ప్రధానంగా ఏమిటంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కాబట్టి మరొకసారి ఇచ్చారు యాదవ్ సామాజిక వర్గానికి, అంటే బీసీ కోటాలో ఇచ్చారని చెప్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి కావాలి గ్రీష్మని అనౌన్స్ చేశారు. సో ఉమ్మడి ఏపీలో వారి మదర్ స్పీకర్గా, మాజీ స్పీకర్గా చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఇక మనం గమనిస్తే బీటీ నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో ఉదయం సాయంత్రం ఆయన చాలా ప్రత్యేకంగా వెళ్ళి కలవడం, ఆ పార్టీ అధినేత ఆదేశాలని ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఫాలో అవ్వడం, క్షేత్రస్థాయిలో చాలా క్రియాశీలకంగా ఉండడం, గత ప్రభుత్వాన్ని గట్టిగా ఎదిరించడం కూడా ఒక ప్రాతిపదికగా అధిష్టానానికి ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా కూడా మనకి వినిపిస్తోంది. మొత్తంగా ఒకటి గమనిస్తే మాత్రం చాలా క్లియర్గా చెప్పచ్చు, ఆపదలో ఉన్నప్పుడు వెరవకుండా సత్తా చూపించిన వాళ్ళకి ఈసారి టికెట్లు ఖరారయ్యాయా, అంటే విధేయత, పోరాటం, సామాజిక సమతుల్యతకి ప్రాధాన్యం లభించిందా అన్నది మనకి ఇక్కడ క్లియర్ కట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి అభ్యర్థుల ఖరారులో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మరి ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు గత 15-20 రోజుల నుంచి అనౌన్స్ అయినటువంటి పేర్లుగా, అనౌన్స్ కాదు చర్చలో ఉన్నటువంటి పేర్లు లేకపోతే నానినటువంటి పేర్ల విషయంలో ఎట్లా వెళ్ళబోతున్నారు, సీనియర్లని మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మరి డెఫినెట్గా కొన్ని వచ్చినప్పుడు అక్కడక్కడ అలకలు కోపాలు కూడా ఉంటాయి, అవి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు. మరి ఇప్పటి వరకు కూడా మండల్లో ఒక స్థానం కూడా లేనటువంటి బీజేపీ నిజంగా అద్భుతంగా ఒక జాక్పాట్ కొట్టేసిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి పొలిటికల్గా అటు బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుందని ఒక చర్చ ఉంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో అసంతృప్తులను ఎలా మేనేజ్ చేస్తారు, ఎవరెవరిని ఎలా సాటిస్ఫై చేయబోతున్నారు, ఇక ఈ కేటాయింపుల్ని ఎలా చూడాలి అన్నీ చర్చిద్దాం. సో ఇది కొత్త మార్క్, కొత్త జోష్ కింద చూడాలా. చిన్న విరామం